ఒక కస్టమరు 2 సోప్స్ అడిగారండి. ఆ 1/2 kg సోప్స్ కావాలి అన్నారు. రెండింటిని మనం ఒకటే మౌల్డ్లో చేసాము. ఇప్పుడు దీన్ని అన్మౌల్డ్ చేసి మనం కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, సోపు క్రాక్ అయిపోయింది, పాడైపోయిందేమో అని అనుకోవద్దండి. దీన్ని గ్లిజరిన్ రివర్ అంటారు. జనరల్గా మనకి కోల్డ్ ప్రాసెస్ సోప్లో క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా గ్లిజరిన్ రివర్ ఫామ్ అవుతుంది. మీరు కమర్షియల్ సోప్స్లో చూసారంటే గ్లిజరిన్ రివర్ అనేదే ఉండదు, ఎందుకంటే అందులో గ్లిజరినే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్గా తీసేస్తారు. మన కోల్డ్ ప్రాసెస్ సోప్లో గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి కోల్డ్ క్లైమేట్లో ఇట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఈ పైన చూసారా ఒక కైండ్ ఆఫ్ లేయర్లా ఫామ్ అయింది. ఇది సోడా యాష్. ఈ లేయర్ ఉంది కదా అని పాడైపోయిందేమో అనుకోక్కర్లేదండి. న్యాచురల్ సోప్స్ అనేవి మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ అవి యాడెడ్ అట్రాక్షనే. చూసారా ఈ మంజిస్టా సోప్ కలర్ ఎంత బ్రైట్గా ఉందో. మనం మంజిస్టాని 3 వేస్లో ఇన్ఫ్యూజ్ చేసాం, వాటర్లో, ఆయిల్లో అండ్ మంజిస్టా పౌడర్ కూడా వాడాము. అందుకని ఇంత మంచి బ్రైట్ కలర్ వచ్చింది. ఈ పైన లేయర్ వచ్చేసి అవకాడో బటర్లో మనం కొద్దిగా ఫ్రెంచ్ గ్రీన్ క్లే కూడా యాడ్ చేసాము. కలర్ చూసారా ఎంత సూపర్గా వచ్చిందో. అండ్ ఇటు సైడ్ చూస్తే మీరు ఇది పపయా కుకుంబర్ సోపు. పపయాలో వచ్చి లైట్గా మొరాకిన్ రెడ్ క్లే యాడ్ చేసాము. కుకుంబర్లో కుకుంబర్ పౌడర్ యాడ్ చేసాము. అలాగే కొద్దిగా ఫ్రెంచ్ గ్రీన్ క్లే కూడా యాడ్ చేసాము. పపయా లేయర్లో పపయా పౌడర్ కూడా యాడ్ చేసాము. చూసారా డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ సోప్లో మాత్రం కొంచెం వేరియేషన్ ఉందండి. ఒక సైడ్ వచ్చి పపయా కుకుంబర్, ఇంకొక సైడ్ వచ్చేసి మంజిస్టా అవకాడో బటర్. సూపర్ ఉంది కదండి. మనం సోప్ని కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 130 grams సోప్ కట్ చేసుకున్నాం అనుకోండి, అది క్యూరింగ్ పీరియడ్ 30 to 45 days ఉంచుతాం కదా. ఆ క్యూరింగ్ పీరియడ్ అయ్యేసరికి ఆ సోప్ మనకి 10 to 15 grams తగ్గుతుంది. సో మనం దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఏ సైజ్ కావాలి, ఎంత గ్రామ్స్ కావాలి అన్నది చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన గ్లిజరిన్ క్రాక్స్ చూసారా, కట్ చేశాక సైడ్కి కొంచెం కూడా లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ పైన మాత్రమే ఈ గ్లిజరిన్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అస్సలు టెన్షన్ పడక్కర్లేదు.